ఇవాళ ఏపీ ఈ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. 2014-19 మధ్య కాలంలో ఈ కేబినెట్ నిర్వహించింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. ఇవాళ మళ్లీ ఈ కేబినెట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అజెండా నుంచి కేబినెట్ నోట్స్ వరకు ఆన్లైన్ ద్వారానే మంత్రులకు సమాచారం అందజేయనుంది ఏపీ ప్రభుత్వం. ఈ కేబినెట్ నిర్వహణపై మంత్రుల వ్యక్తిగత కార్యదర్శులకు శిక్షణ ఇచ్చింది ప్రభుత్వం. ఈ కేబినెట్ వల్ల ఉపయోగాలను వివరించారు జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్. హైదరాబాద్లోని సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. దీనికి ఇవాళ ఉదయం 11 గంటలకు భూమి పూజ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారు. ఇవాళ ఢిల్లీ ట్రయల్ కోర్టులో విచారణకు హాజరు కానున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. అనంతరం మధ్యాహ్నం 2:45 ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. కవిత వెంట ఆమె భర్త అనిల్ కుమార్, సోదరుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు రానున్నారు. కేసీఆర్ను కలిసే అవకాశం ఉంది. ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం ప్రధాని మోడీ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన పశ్చిమ బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ దారుణం పట్ల బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్ వరకు చేపట్టిన నబన్న అభియాన్ మార్చ్లో పాల్గొన్న వారిపై పోలీసుల వ్యవహార శైలిపై బీజేపీ మండిపడింది. మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన నిరసనకారులపై లాఠీచార్జ్, టియర్ గ్యాస్, జల ఫిరంగులను ప్రయోగించడానికి నిరసనగా ఇవాళ బెంగాల్లో 12 గంటల బంద్కు పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. రేషన్ కార్డులతో పాటు హెల్త్ కార్డుల జారీ కోసం అవసరమైన వివరాలను సేకరించేందుకు సెప్టెంబర్ నెలలో 10 రోజుల పాటు 2వ విడత ప్రజాపాలన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో సిబ్బందిని సన్నద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులకు రేషన్, ఆరోగ్య కార్డులు అందించనున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంతో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ మొదలైంది. బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కు కావడంతోనే కవితకు బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు బెయిల్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ కవితకు బెయిల్ ఇప్పించిన కాంగ్రెస్ పార్టీకి కంగ్రాట్స్ అని ట్వీట్ చేశారు. బండి సంజయ్ ట్వీట్పై సీజేఐకి ఫిర్యాదు చేశారు కేటీఆర్. తిహార్ జైలు నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మంగళవారం రాత్రి 9:12 విడుదలయ్యారు. కవిత జైలు నుంచి బయటకు రాగానే అక్కడే ఉన్న తన కొడుకును ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఆ తర్వాత భర్త అనిల్ కేటీఆర్ను గుండెలకు హత్తుకుని ఆనంద బాష్పాలు రాల్చారు. ఈ సమయంలో కేటీఆర్, హరీష్ రావు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దాదాపు 160 రోజుల తర్వాత ఆమె జైలు నుంచి బయటకొచ్చారు. తాను కేసీఆర్ బిడ్డను అని తప్పు చేసే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. తనను అనవసరంగా జైలుకు పంపి జగమొండిని చేశారు అని ఆమె అన్నారు. తిహార్ జైలు నుంచి విడుదలైన అనంతరం కవిత మాట్లాడారు. పిడికిలి బిగించి జై తెలంగాణ నినాదాలు చేశారు ఆమె. ప్రజాక్షేత్రంలో ఇంకా గట్టిగా పనిచేస్తామన్నారు కవిత. తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఘ్వి ఎన్నిక ఏకగ్రీవమైంది. రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ ఉపసంహరణకు గడువు ముగిసింది. రాజ్యసభ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ నుంచి సింఘ్వి, ఇండిపెండెంట్ గా పద్మరాజన్ నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేలెవరూ బలపరచకపోవడంతో పద్మరాజన్ నామినేషన్ తిరస్కరించారు. దీంతో సింఘ్వి ఏకగ్రీవమయ్యారు.
హైదరాబాద్ శివార్లోని జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతకు హైడ్రా సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందుకోసం ఇరిగేషన్ అధికారులు ఫామ్ హౌస్ సమీపంలో భూమి, బిల్డింగ్ కొలతలు తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మించారని ఫిర్యాదులు రావడంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అన్ని వివరాలతో నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు అందిస్తామని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు తెలిపారు. ఏపీ బీజేపీలో నామినేటెడ్ పదవుల చర్చ జరుగుతోంది. సీఎం చంద్రబాబుతో భేటీ అయిన ఏపీ బీజేపీ నేతలు నామినేటెడ్ పదవులపైనే చర్చించినట్లు తెలుస్తోంది. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రతిపాదించినట్లు సమాచారం. మొత్తం 6 నామినేటెడ్ పదవులను బీజేపీ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో నామినేటెడ్ పదవులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉస్మానియా హాస్పిటల్ను గోషామహల్కు తరలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు మరోసారి స్పష్టం చేశారు. గోషామహల్లో నిర్మించాలని తలపెట్టిన కొత్త ఉస్మానియా ఆసుపత్రిపై రివ్యూ నిర్వహించారు. హాస్పిటల్కు సంబంధించి భూ బదలాయింపు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మాణానికి సంబంధించి ఆర్కిటెక్ట్స్తో డిజైన్లను రూపొందించాలని, వచ్చే 50 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా కమిషనర్ సంచలన కామెంట్ చేశారు. ఓవైసీ అయినా, మల్లారెడ్డి, పల్లా అయినా, జాన్తానై అందరికీ ఒకటే రూల్ అంటూ గట్టి వార్నింగ్ సిగ్నల్స్ పంపారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. కబ్జాలకు పాల్పడిన వారు వారికి వారు కూల్చుకోవాలని సూచించారు. చెరువులను ఆక్రమించి నిర్మాణాలుంటే హైడ్రా నోటీసులు ఇవ్వదని, నేరుగా కూల్చేస్తుందన్నారు. రాజకీయ చదరంగంలో హైడ్రా పావుగా మారబోదన్నారు. హైడ్రా ఎవరినీ చూడదని, కానీ విద్యార్థుల భవిష్యత్తు గురించి మాత్రం ఆలోచిస్తామన్నారు. అలాంటి కాలేజీలకు కొంత సమయం ఇస్తామన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దేవాదాయ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులకు శుభవార్త చెప్పారు. ఇప్పటిదాకా 10,000 వేతనంగా అందుకుంటున్న అర్చకులకు ఇకపై 15,000 ఇవ్వాలని నిర్ణయించారు. అదే సమయంలో ధూపదీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తాన్ని 5,000 నుంచి 10,000కు పెంచనున్నారు. ఆలయ విధుల్లోని నాయి బ్రాహ్మణులకు కనీస వేతనం 25,000కు పెంచాలని నిర్ణయించారు. కాళేశ్వరం కమిషన్ విచారణ ఊపందుకుంది. ఓపెన్ కోర్టులో 5 ఇంజనీర్లు కమిషన్ ప్రశ్నించింది. బ్యారేజ్ల డిజైన్లు అప్రూవల్ పొందిన తర్వాత మార్పులు చేర్పులు ఏమైనా జరిగాయా, డిజైన్ అప్రూవల్ చేసే ముందు తర్వాత నిబంధనలు పాటించారా అని కమిషన్ అడిగింది. డిజైన్స్ అప్రూవల్ అయిన తర్వాత లొకేషన్లలో ఏవైనా మార్పులు చేర్పులు చేశారా అని ప్రశ్నించింది కమిషన్. అసలు బ్యారేజ్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించకుండానే డిజైన్లు సిద్ధం చేసినట్లు కమిషన్ ముందు చెప్పినట్లు సమాచారం. వైసీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఆమె తన భర్త పెదబాబుతో కలిసి మంత్రి లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి లోకేష్. కడపలో చెత్త వివాదం తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే మాధవిరెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు మధ్య జరుగుతున్న మాటల యుద్ధం కడపలో ఉద్రిక్తతకు దారితీసింది. తమ వీధుల్లో చెత్త ఎత్తడం లేదని మండిపడుతున్న టీడీపీ నేతలు ఆ చెత్తను మేయర్ ఇంటి ముందు పడేశారు. టీడీపీ నేతలకు కౌంటర్గా వైసీపీ కూడా ఆందోళనకు దిగింది. మేయర్ ఇంటి ముందు చెత్త వేయడమేంటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్యసభలో ఎన్డీఏ కూటమికి మెజారిటీ పెరిగింది. ఉప ఎన్నికల్లో బీజేపీకి 9 మంది, భాగస్వామి పక్షాల నుంచి 2 ఏకగ్రీవంగా ఎన్నికవడంతో మెజారిటీ పెరిగింది. దీంతో ఎన్డీఏ కూటమి దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీ సభ్యుల సంఖ్య 96గా ఉంది. కూటమి పార్టీలను కలుపుకుంటే ఆ సంఖ్య 112గా ఉంది.
కోల్కతా వైద్య విద్యార్థిని హత్యాచారం కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ కీలక సమాచారం సేకరిస్తోంది. పలు కోణాల్లో ఆధారాలను సేకరిస్తోంది. నిందితుడు సంజయ్ రాయ్ వాడిన బైక్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు బైక్ ని సీబీఐకి అప్పగించారు. అయితే ఆ బైక్ పోలీస్ కమిషనర్ పేరిట రిజిస్ట్రేషన్ అయి ఉండడంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే దీనిపై గందరగోళం సృష్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. కోల్కతా పోలీసులకు చెందిన అన్ని వాహనాలు నగర కమిషనర్ పేరిట అధికారికంగా రిజిస్టర్ అవుతాయి. పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోల్కతాలో ట్రైనీ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనను నిరసిస్తూ విద్యార్థి సంఘం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఈ ఘటనను నిరసిస్తూ పశ్చిమ బంగా ఛత్రాలో సమాజ్ విద్యార్థి సంఘం నిరసన చేపట్టింది. విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై అక్కడి ప్రతిపక్ష బీజేపీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వైద్యురాలిపై హత్యాచారానికి పాల్పడిన వారికి మమత రక్షణ కల్పిస్తున్నారని ఆరోపించింది. కేసులో నిజాలు బయటకు రావాలంటే ఆమెకు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలని డిమాండ్ చేసింది. విద్యార్థులను అడ్డుకోవడానికి ప్రభుత్వం భారీగా పోలీసు బలగాలను మోహరించడాన్ని బీజేపీ ఖండించింది. కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో వైద్యురాలిపై జరిగిన హత్యాచారం కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. తాజాగా మరో వీడియో వైరల్ అవుతోంది. ఘటన తర్వాత డాక్టర్ దేబాశీష్ సోమ్, పోలీసులు, ఆర్జికర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, లాయర్ సంతను ఘోష్, పిఏ, ఆసుపత్రి అవుట్ పోస్ట్ సిబ్బంది సెమినార్ హాల్లో కనిపించారు. వీరంతా ఏదో విషయాన్ని చర్చించుకోవడం కనిపించింది. అయితే ఈ వీడియోలో బాధిత వైద్యురాలి మృతదేహం మాత్రం కనిపించలేదు. ఈ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు హీరో విజయ్కి షాక్ ఇచ్చింది బీఎస్పీ. పార్టీ జెండాపై తమ పార్టీ గుర్తైన ఏనుగు బొమ్మను ముద్రించారంటూ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది బహుజన సమాజ్వాదీ పార్టీ. విజయ్ పార్టీ జెండాలో ఏనుగు గుర్తును ఉపయోగించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విజయ్ పార్టీ జెండాపై ఉన్న ఏనుగు గుర్తును తొలగించాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధాని మోడీ మధ్య కీలక చర్చలు జరిగాయి. పుతిన్కు ఫోన్ చేసిన ప్రధాని మోడీ ఉక్రెయిన్ పర్యటన అనుభవాన్ని పంచుకున్నారు. దీంతో పాటు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది. ఇటీవల ప్రధాని మోడీ ఉక్రెయిన్లో పర్యటించారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఇరువురు నేతలు చర్చించినట్లు ప్రధాని మోడీ ఎక్స్లో పోస్ట్ చేశారు. శ్రావణం ప్రారంభంతోనే పెరగాల్సిన పుత్తడి ధరలు గత కొన్ని రోజులుగా స్వల్పంగా తగ్గుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకులే ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని వారాలుగా 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 70,000కు అటు ఇటుగా, 22 క్యారెట్ల బంగారం ధర 66,000కు కాస్త అటు ఇటుగా ఊగిసలాడుతున్నాయి. మలయాళ చిత్ర పరిశ్రమలో జస్టిస్ హేమ కమిటీ నివేదిక ప్రకంపనలు సృష్టిస్తోంది. అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అధ్యక్ష పదవికి సూపర్ స్టార్ మోహన్ లాల్ రాజీనామా చేశారు. అసోసియేషన్ కు చెందిన మొత్తం 17 మంది సభ్యులు కూడా రాజీనామా చేశారు. జస్టిస్ హేమ కమిటీ నివేదిక నేపథ్యంలో మలయాళ చిత్ర పరిశ్రమలో పలువురు అగ్ర నటులు, స్టార్ డైరెక్టర్లు గతంలో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ కారణంతోనే ఆయన తప్పుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో గత కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పట్లో వర్షాలు తెలంగాణను వీడేలా కనిపించడం లేదు. రాష్ట్రంలో మరో 6 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.